ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ మహిళా నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ మహిళా నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీ భవన్ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ప్రస్తుతం ఏంటి? గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నాయకులందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. పరిస్థితి ఎలా ఉంది? ఏదో ఉద్రిక్తంగా ఉన్నట్టుగా తెలుస్తోంది కదా. అజీం, గ్యాస్ ధరలకు సంబంధించినటువంటి కార్యక్రమంతో నిరసన కార్యక్రమం పెట్టారు. సో ర్యాలీగా కూడా పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఏదైతే ర్యాలీగా గాంధీ భవన్ నుంచి గంటల వద్దకు కూడా చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఈ సమయంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే రోడ్ పైన పెద్ద అత్యంత ట్రాఫిక్ జామ్ పరిస్థితి దీంతో ప్రజలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉన్నది. అయితే మనం చూసినట్టయితే ఇటీవలే వంట గ్యాస్ పై సుమారు 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధరలు పెంచింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్యాస్ కమర్షియల్ ధరలు కావచ్చు, అలాగే డీజిల్ పెట్రోల్ ధరలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే సామాన్యులకు సంబంధించినటువంటి నడ్డి విరుస్తూ ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పై సుమారు 4 సార్లు మే నెలలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది. అలాగే కమర్షియల్ గ్యాస్ ధరలు చూసినట్లయితే ఏకంగా 3,300 జరిగిపోయింది. సో పెట్రోల్ ధరలు 115 ఉన్నాయి. సో ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ 14 కేజీలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ ధర కూడా మొన్న పెంచిన ధరతో చూసినట్లయితే దాదాపు 1000కి దగ్గర, అంటే 994 రూపాయలకి చేరుకుంది. సో 1000 రూపాయల వరకు కూడా చేరుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆర్థికంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సామాన్యులు అయితే ఈ భారం అంతా కూడా మొయలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం దేశం ఆర్థిక ఇబ్బందులు ఉంది. సో ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను, పేద మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఇది చేయాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం అలా చేయకుండా సామాన్యులు, పేద ప్రజలకు సంబంధించిన నడ్డి విరిచే విధంగా ఏదైతే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ముందుకు వెళ్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై స్పందించాలి. తక్షణమే ఏదైతే మోడీ ప్రభుత్వం ఏదైతే పెంచినటువంటి గ్యాస్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలి, అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి, సామాన్యుపై భారం తగ్గించాలి. లేదంటే రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఏదైతే మహిళా కాంగ్రెస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ఏదైతే నినాదాలు చేస్తూ బీజేపీ డాన్ డాన్ అనుకుంటూ, మోడీ డామ్ డామ్ అనుకుంటూ కూడా గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే వెళ్ళడం కూడా జరిగింది. సో ఈ మధ్యలో మహిళా కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఏదైతే అక్కడ చేరుకున్న తర్వాత బీజేపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా ఏదైతే డిమాండ్ తగ్గించేంత వరకు కూడా, ఏదైతే ఈ గ్యాస్కి సంబంధించినటువంటి ధరలు తగ్గించేంత వరకు కూడా తమ నిరసన కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం అని చెప్తున్నారు. ఒకవైపు ఇటు రాష్ట్రంలో ప్రభుత్వం 500 సిలిండర్కి సబ్సిడీ ఇస్తుంది, మరోవైపు కేంద్రంలో ఏమో ఇటు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఎంత వీలైతే అంతవరకు కూడా వెసులుబాటు కల్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం సామాన్యులకు, పేద ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతూ అధిక భారాన్ని మోపుతుంది. సో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అంశంపై కిందికి దిగేంత వరకు కూడా, లేదంటే రేపటి రానున్న రోజుల్లో ప్రభుత్వం గద్దెదించడం కూడా ఖాయమని చెప్పి కూడా ఏదైతే హెచ్చరించిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. శ్రీదేవి, విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ చేపట్టారు. థ్యాంక్ యూ అజీం.